అధ్యక్ష, ఆటో డ్రైవర్ల ఓట్లు మాత్రం కావాలి, కానీ వాళ్ళ పాటలు మాత్రం అవసరం లేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి ఇలా ఆటో డ్రైవర్లకి మద్దతుగానే ఇలా ఈ కాకి డ్రెస్ వేసుకొని ఉన్నా, మీరు మద్దతుగా లేకపోయినా ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరి కుటుంబానికి అండగా ఉంటామని సభాసాక్షిగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష, ఎన్ని ఇబ్బందులు అవుతా ఉన్నాయంటే అధ్యక్ష, దాదాపు 59 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. ఈ ఆత్మహత్య చేసుకున్నారు. దీంట్లో కరీంనగర్ జిల్లాలో కనీసం 6 ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఉన్న జిల్లాలోనే 6 ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. ఇది వాస్తవంగా కావాలంటే ఈ రిపోర్టు మీ ద్వారా పంపుతానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒక దిక్కు వాళ్ళే బస్సులు పెంచాలంటారు. పల్లెటూర్లలో వాస్తవానికి చాలా గ్రామాలలో ఇంటర్నల్ గా ఆటోలు నడుస్తున్నాయి, కానీ దూరం గ్రామాలలో నుంచే బస్సులు నడుస్తాయి. హైదరాబాద్ కు, వరంగల్ కు, లేదా ఇట్లా దూర ప్రాంతాలకు. సరే, ఏదైనా సిటీలలో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. అది కూడా మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా మేము టైం తీసుకొని చేస్తాం. కానీ ఆటోల కోసమే నేను పుట్టిన ఆటోలే అంటారు. మళ్ళీ మీరే బస్సులు పెంచండి మీరే అంటారు. బస్సులు పెంచిన తర్వాత మరి ఆయన ఒక్క ఆటో కూడా నడిచే పరిస్థితి ఉండదు కదా. మరి మీరు అసలు మీ వైఖరి ఏందో స్పష్టం చేయండి. మొత్తం ఆటోలను క్లోజ్ చేయాలనుకుంటే బాగా గల్లీకి ఒక బస్సు పెంచండి, అట్లనే మాట్లాడండి. మినీ బస్సులు పెంచండి కూడా. మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం మూలంగా మీకు నష్టం ఏమొచ్చింది? ఇవాళ మీరు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. అది కాంగ్రెస్ వైఖరి. కాంగ్రెస్ ఖచ్చితంగా మడమ తిప్పకుండా, మాట తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. కానీ ఒకరోజు బస్సులు పెట్టండి అంటారు, ఒకరోజు సపోర్ట్ అంటారు, ఒకరోజు ఆటో వాళ్ళని రెచ్చగొట్టమంటారు. ఆటో వాళ్ళకు మీ హయాంలో మరి ఫ్రీ ఇన్సూరెన్స్, అదే విధంగా రోడ్డు మీద ఫ్రీగా తిరగడానికి కావలసినటువంటి ఫెసిలిటీస్ అవన్నీ ఎందుకు మీరు సహకరించలేదని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి రెచ్చగొట్టే మాటలు కాకుండా వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే మాట్లాడితే బాగుంటది. అదే విధంగా బస్సుల పట్ల మీ వైఖరి కూడా స్పష్టం చేయండి. ఫ్రీ బస్ పెట్టాలా వద్దా? పెట్టడం మూలంగా ఎందుకు కడుపు మండుతుంది? ఇవాళ మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ లలో కూడా ఫెసిలిటీస్ పెంచుతున్నాం, దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ నడవకుండా అయిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు కూడా బాధపడతారా ప్రైవేట్ హాస్పిటల్ కోసం?